వచ్చింది ఏంటంటే వద్దు చెయ్యొద్దు అని మనం ఏదైనా వాళ్ళకి హార్మ్ఫుల్ అయింది మనం చెప్పినా సరే విపరీతంగా కోపం వచ్చేస్తుంది పళ్ళేలా పెట్టి ఈ మాకు చెప్తారా లేదా నన్ను డిస్టర్బ్ చేస్తారా అనేటువంటి ధోరణి ఎక్కువైపోయింది గురూజీ. అసలు ఏమంటారు ఈ పిల్లల్లో ఏంటి మొండితనం ఏంటి వాళ్ళకి అప్పుడు ఆ కోపం ఏంటి అసలు దీనికి ఆన్సర్ చెప్తాను కానీ దీని ముందు ఒకటి చెప్తానండి. ఒక పిల్లవాడు వచ్చి ఒక తల్లిని అమ్మా ఎందుకలా చిరుతిళ్ళు తింటావు, ఎందుకమ్మా టీవీ అంతసేపు చూస్తావు అంటే ఆవిడ కోపం రాదా? సేమ్ థింగ్ హ్యాపెన్స్ అండి. నువ్వు చేసే అంత చిన్న వయసులో ఇంత పెద్ద వయసు వచ్చినా నువ్వు వింటలేదు మంచి మాటలు, ఇంత చిన్న వయసులో వాళ్ళు ఫస్ట్ పాయింట్ ఏంటి సరదా చెప్తున్నాను. కరెక్ట్. పోతే మీరు అన్నారు కోపం ఏంటి పిల్లల్లో, కోపం ఎందుకని? ఇది కోపం కాదండి, దీన్ని నెగిటివ్ ఇంటెలిజెన్స్ అంటారు. మీరు జాగ్రత్తగా వినండి. ఒక తల్లిగా ఎప్పుడు ఎక్కడ ఎంత గట్టిగా ఎలా నొక్కితే తల్లి కానీ తండ్రి కానీ తమ మాట వింటారో పిల్లలకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంత గట్టిగా నొక్కితే పిల్లలు నొప్పుతారు. శుక్రవారం నాడు తలంట పోస్తాను అంటుంది, నేను పోయించుకోను అంటాడు. తిరుగుతూ ఉంటాడు, తల్లి తిరుగుతూ ఉంటుంది, పరిగెడుతూ ఉంటుంది. ముందు గదిలో ఉన్న నాన్న ఎందుకే వాడిని అలా విసిగిస్తావు, వాడు చేసుకుంటే రేపు చేయించుకోవచ్చు కదా అన్నాడు. నీకు ఎందుకురా బయట కూర్చొని నువ్వు సలహా చెప్పాడు, అదేదో కష్టపడుతున్నాడు. వాడికి అప్పుడు అర్థం అవుతుంది, తల్లిని తండ్రిని విడగొడితే నా మాటలు నిలబడితే ఎక్కువ గట్టిగా అరిస్తే తల్లిని చచ్చినట్టు తండ్రి తిడతాడు. వీళ్ళ ముగ్గురు బజార్ వెళ్తారండి. అక్కడ చిన్న ఏనుగుని ఒక నడిపించుకుంటూ వెళ్తున్నాడు. అమ్మ ఏనుగు ఎక్కుతానే ఏనుగు ఎక్కుతానే అని. ఏమండి ఏనుగు ఎక్కుతాడంట, వద్దు కాళ్ళు ఇరగొడుతు, వాడు కాళ్ళు ఇరిగిపోతాయి. వద్దు వీడు అమ్మ ఏనుగు అమ్మ ఏనుగు అమ్మ ఏనుగు అంటాడు. అమ్మ ఏనుగు అంటే వీడు సనగానే ఉంది కదా అని చూస్తుంటారు అందరూ. ఈవిడ మగుని చెప్తుంది, ఏమండి వాడిని ఏనుగు ఎక్కిస్తారా, ఇంటికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఏనుగుని చేసి వాడిని ఎక్కించమంటారా అని అడుగుతుంది. చచ్చినట్టు ఎక్కిస్తాడు. అప్పుడు వీడికి ఒక విశ్వరహస్యం యూనివర్సల్ ట్రూత్ అర్థమవుతుంది. మనని బయట అమ్మని విసిగిస్తే వాళ్ళిద్దరూ కొట్టుకొని ముందు నా పనులు చేసేస్తారు. దీన్ని కోపం అంటారండి. ఇది వీళ్ళ చిన్నపిల్లల కోపం రాదండి, ఏదైనా విసురుతాడు అప్పుడు చచ్చినట్టు నా మాట నెరవేరుతుంది. ఈ నెగిటివ్ ఇంటెలిజెన్స్ ఏంటి? ఈ నెగిటివ్ ఇంటెలిజెన్స్కి పోవాలంటే ఒకటే చేయాలండి. అమ్మ మాట్లాడుతున్నప్పుడు నాన్న పట్టించుకోకూడదు, నాన్న మాట్లాడుతున్నప్పుడు అమ్మ పట్టించుకోకూడదు. హేతుబద్ధంగా ఆలోచించి నీకేం కావాలో అది మాత్రమే మేము ఇస్తాం. మేము నీకు రెండు స్తంభాలు లాంటి వాళ్ళం, నీ ఇంటికి మేము కన్స్ట్రక్ట్ చేస్తాం, మాకు తెలుసు నేను ఎలా పెంచాలో, ఇలా క్లియర్గా చెప్పాలండి. వాడు పిల్లల ముందు అమ్మ నాన్న ఎప్పుడు కొట్టుకోకూడదండి. బయట ఎంతన్నా బెడ్రూమ్లో కొట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఎప్పుడైతే అమ్మ నాన్న వేరు అన్నారో, మనం లాస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అభద్రతాభావం, ఇవన్నీ పిల్లల్లో ఎక్కువ వస్తాయండి. చాలా జోవియల్గా చాలా క్లోజ్గా ఉన్నట్టు చేయాలి. యాంగర్ మేనేజ్మెంట్కి చాలా చిట్కాలు ఉన్నాయండి. ముఖ్యంగా నీ కొడుకు కానీ కూతురు కానీ కోపం చూపించకుండా ఉండాలి అంటే ముందు నీ కోపం రాకూడదు. ఎన్నిసార్లు అంటారండి తల్లులు పిల్లలు వింటూ ఉండగా, నేను కాబట్టి ఈ సంసారం చేయలేక చస్తున్నాను అని. మీరేంటి అవుతున్నారు అనుభవం ఏంటి? మావిడ అంటుండదు నేను కాబట్టి చేస్తున్నాను ఈ సంసారం అని చెప్పి. ఇది పిల్లలు వినే కొద్దీ ఎందుకు వచ్చిన జీవితం, ఎందుకు వచ్చిన పెళ్ళి, ఎందుకు వచ్చిన ఇది అనే ఫీలింగ్ వస్తుందండి. చిన్న